ఈరోజు మా వీడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మరియు గురువుల గురించి తెలుసుకుందాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని పెద్దలు ఊరికే అనలేదు. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకి ఇస్తాం. కారణం మనల్ని జీవితంలో తీర్చిదిద్ది మన ఎదుగుదలకి వారు చేసే కృషి అంతా ఇంతా కాదు. దాన్ని మనం వెలకట్టలేము. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయన ఎవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. గురు అనేది ఒక సంస్కృత పదం. దానికి తెలుగులో మార్గదర్శి, ఉపాధ్యాయుడు, నిపుణుడు లేదా మాస్టర్ అనే వేరువేరు అర్థాలు ఉన్నాయి. గు అంటే అజ్ఞానం యొక్క చీకటి, రు అంటే జ్ఞానం యొక్క దివ్యకాంతి అని అర్థం. మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ అక్షర. మీకు అందరికీ తెలిసిన ఒక గురువు గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ప్రఖ్యాత పండితుడు, భారతరత్న గ్రహీత, మొదటి ఉపరాష్ట్రపతి, అంతేకాదు రెండవ రాష్ట్రపతి కూడా. ఇప్పుడు గుర్తుకొచ్చిందా అందరికీ? ఆయనే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఈయన గొప్ప విద్యావేత్త, న్యాయవాది, అన్నిటికంటే గొప్ప ఉపాధ్యాయుడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణిలో జన్మించాడు. తన జీవితాన్ని విద్య కోసం, విద్యారంగంలో ప్రమాణాలను మెరుగుపరచడం కోసం అంకితం చేశాడు. హోవెల్, స్టావిన్, గాంధీ, నెహ్రూ వంటి ప్రముఖులతో మెప్పు పొందిన వ్యక్తి. ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు. రాష్ట్రపతి అయ్యాక ఆయన సన్నిహితులు, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు అనుమతి కోరగా ఆయన తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతే అది నాకు గర్వకారణం అన్నారట. ఆయన అభ్యర్థనతో ప్రభుత్వం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. గురువులను గౌరవించుకునే అవకాశం కల్పించింది. అన్ని వృత్తులలో బోధన అత్యంత గొప్పదని నమ్మిన సర్వేపల్లి రాధాకృష్ణ వారసత్వాన్ని గౌరవించే రోజుది. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ పురస్కారాలు, సత్కారాలు జరుపుతారు. హాయ్ ఎవ్రీవన్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నవారిని విజ్ఞానం అనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసినా కరిగిపోతుంది, కానీ విద్యదానం చేస్తే అది జీవితాంతం వారితోనే ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి, జీవితాన్ని గొప్పగా కొనసాగించడానికి విలువైన పాఠాలు నేర్పించడంలో గురువు తర్వాతే ఎవరైనా. నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఆ పౌరులని సరైన మార్గంలో నడిపించడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంటుంది. చిన్నప్పుడు వారి దగ్గర చదువుకున్న విద్యార్థులు పెద్దయ్యాక వచ్చి వారు ఎంతగానో ఎదిగారంటే డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇలా వారు చెప్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. ఈ రోజున విద్యార్థులు వారే ఉపాధ్యాయులుగా మారి ఒకరోజు పాఠాలు చెప్తారు. అలా ఎవరు బాగా చెప్తారో వారికి బహుమతులు కూడా ఇస్తారు. బాలల దినోత్సవం రోజు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచర్స్కి కూడా ఆటల పోటీలు మరియు ఆర్ట్, క్రాఫ్ట్ లాంటివి నిర్వహిస్తారు. అప్పుడు వారు కూడా పిల్లల్లా పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకుంటారు. ఈరోజు విద్యార్థులు తమ ఉపాధ్యాయుల అంకిత భావాన్ని, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ బహుమతులు ఇస్తారు. స్పీచ్లు, నృత్యాలు, కవితలు వంటివి విద్యార్థులు వారి వారి కళలను ప్రదర్శిస్తారు. నిజానికి టీచర్స్ డే అనేది స్టూడెంట్స్, టీచర్స్ మధ్య ఉన్న సంబంధానికి అద్దం పట్టే రోజు. అందుకనే పాత విద్యార్థులు తమ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈరోజు ఉపాధ్యాయులను కలవడానికి వస్తారు. పైనవన్నీ విన్నారుగా, అవన్నీ చేయడానికి ఈరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి సంవత్సరం మేము ఎదురు చూస్తూ ఉంటాము. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ అక్షర అండ్ కృతిక. నా స్టూడెంట్స్ కొంతమంది
ఎక్కడెక్కడో స్థిరపడి నాకు విషెస్ వీడియోస్ ద్వారా పంపించారు. ఇక్కడున్న వారు కూడా అందులో మేమున్నాము అని భాగం పంచుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ స్టూడెంట్ నా తమ్ముడు రాజేష్. ఇప్పుడు వాడి మాటలు వినండి. Happy Teachers Day, Sadguna Akka. I know I am your first student because you taught me Telugu, Moodu Chepula Katha. Still I remember that. So once again on this auspicious day, I wish you Happy Teachers Day. So because of you only I have grown in my life till now as a builder and developer and flourishing in my life. Thank you so much for your support and help as a friend, as a sister, everything. Happy Teachers Day. You have been more than a teacher. You have been a friend, guide, and a well-wisher. I will always cherish those memorable years of your teaching. Wish you a happy Teachers Day. Thank you, Auntie, for all the love, care, patience, and guidance you gave me in my early years. You didn't just teach the lessons, but you laid the foundation of who I am today. Your care and encouragement stayed with me all these years. I will always be grateful for your role in my life. Thank you. Thank you so much. Happy Teachers Day to all the teachers. Happy Teachers Day. Your encouragement and support has made me who I am today. I'm really lucky to have received my early education from you. Thank you. హలో సద్గురు ఆంటీ, హ్యాపీ టీచర్స్ డే. మీరు సొంటి పెట్టి చదివించినందుకే నాకు ఏబిసిడీలు వచ్చినాయి. సో థ్యాంక్ యూ. మంచి పనులకు పునాది క్రమశిక్షణే. అది స్కూల్స్లో టీచర్స్ ద్వారా లభిస్తుంది. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై టీచర్స్. शिक्षक हमारे जीवन के निर्माता होते हैं जो हमें सफलता की ऊंचाइयों तक पहुंचाते हैं. हैप्पी टीचर्स डे. हैप्पी टीचर्स डे मैम. థ్యాంక్ యూ ఎవ్రీవన్.